వాళ్ళతో నీళ్ళతో తిరుగుతారంట, చెక్క భజన చేస్తారంట. రామ్ భజన చెక్క భజన రామ్ భజన కాదు. చూడు పిల్లమ్మ పాడు దాన్ని కాదు బాబు కోరి కూడా అన్నది నాతోని, అన్న ఈడు జర బుడ్డనే ఉంటాడని బుడ్డోడని పెట్టుకుంటే దీనికి బుడ్డది లేదు నా పెద్దది లేదు అంటుంది. జాంకాయలు ఎందుకు కాస్తాయి? జామ చెట్టు కాబట్టి జాంకాయలు కాస్తాయి, మాడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాస్తాయి. మరి ఇంకా కాయ కాయలే అంటగా ఎక్కుతున్నారు రాత్రి అటు బాగుతున్నావు కొండలు ఎక్కుతున్నావా లేదా చిన్నపాటి జామ చెట్టు ఎక్కుతున్నావా పెద్దపాటి చింత చెట్టు ఎక్కుతున్నావా? ఈ రోజు ఏంటంటే వీడియో ఒక అబ్బాయి కొత్త అబ్బాయి మా దాంట్లోకి వస్తుండు ఛానల్కు పర్మనెంట్ చేసేందుకు వస్తుండు. సో వాడి మీద ఒక ప్రాంక్ చేస్తున్నాం. వాడికి మామూలుగా వీడియో మాత్రం కంటెంట్ మామూలుగా అయితే లేదు. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాం. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే ఇక వీడియో చూసేయండి. రమ్మని రా తొందరగా ఏమో తమ్ముడు చేస్తావరా వీడియోలు? ఏమోరా నీకు మీ అంతా బ్యాడ్ టాక్ వస్తున్నారా మీ వాళ్ళు అందరూ? ఈ మొత్తం ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అంటారు ఏమరా నిన్ను? అది ఇది అంటుర్రా నేను నీకు నడవదంట నీకు నడవదంట, ఆడోళ్ళ తిరుగుతావంట, ఆడవట్ల శాతాలు చేస్తావంట. ఎవడో చెప్పిండ్రా అందుకే అడుగుతున్నా. బోరు వస్తుందంట కానీ అది వారాలంట. ఎందుకురా? పంట పండియడంట. పంట పండింది ఎందుకురా? నీ పంటలో మొలకలు లేవారా? కారా చెప్తురా అందరూ ఇంక లేవదంట, సెల్ఫ్ అదంట ఇదంట అంటారు మీ వాళ్ళు. బండి స్టార్ట్ అవుతా గాడు వంగన ఆగిపోతారంట, దక్క కొడతారంట. ఎందుకు అట్లా అంటే ఏందంటే నేను తెలుసా, నేను తోలే బండి రా నాయన తప్ప బండి నడపరాదంట గారా, కాళ్ళు అందమంట, చక్క నడపరాదంట, కింద పడేస్తుంటావంట, ఒకటే బుడదల పడతావంట. మంచి స్టార్ట్ చేస్తావంట, గేర్ వేయంగానే కొంచెం ముందు తొప్పున పడేస్తావంట. నీకు ఏమో లేస్తుంది ఎందుకు లేవదు కానీ ఏమోరా మరి మీద అట్లా అంటుర్రు అని నేను అడుగుతున్నా. అట్లా మనోడు 24 hours పని చేస్తాడు అది గట్టిగా, అందుకే అంత బక్క ఏంటన్నా నువ్వు తక్కువ దాని గురించి. ఏమరా నాయన ఆడు రాళ్ళతో నీళ్ళతో తిరుగుతాడంట, చెక్క భజన చేస్తాడంట. రామ్ భజన చెక్క భజన రామ్ భజన కాదు. చూడు పిల్లమ్మ పాడు దాన్ని కాదు బాబు అందరు అంటుర్రు. ఒక పోరి కూడా అన్నది నాతోని, అన్న ఈడు జర బుడ్డనే ఉంటాడని బుడ్డోడని పెట్టుకుంటే దీనికి బుడ్డది లేదు నా పెద్దది లేదు అంటుంది. నిజంగా అన్నారు కాబట్టి కాదురా వాళ్ళు ఆంటీని గెలుపుతున్నావు కదా, ఆంటీ బుధం ఎత్తులేవు కానీ ఆంటీ నేను గెలుపుతున్నారు, నాకు అర్థమైతలేదు. ఆంటీ ఇంత ఎత్తుంటుంది, నా ఎత్తుంటుంది, నువ్వు భుజం ఎత్తుంటావు దాని ఎత్తు. మరి ఆంటీకి ఆమె ఏమిటి ఏమో తిరుగుతున్నావు అంటే ఏందంట నీ సంగతి? టైం పాసా? నీకు ఉన్నదిరా ఫస్ట్ ఆమె ఆమె 9 గుంటల భూమి ఉంది ఆయనకి, ఏదంటే ఏదన్నా ఉందా ఆయనకి? 9 గుంటల భూమి ఉందా? కానీ అదంతా చౌట భూమి. ఆమెకి 20 చౌట భూమి అదంతా. ఆమెకి 20 ఎకరాలు ఉందిరా. నియాసంటోళ్ళు 10 మందిని సాధంత దమ్ముంది ఆమె కాడ. అది పెద్ద బోర్రా నాయన, నీతో కాదురా. అది మోటార్ పెడితే అది మామూలుగా పోయేది, అది తెలుసా 2 గంటలలో మొత్తం మారిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా 20 ఎకరాలు ఏమో మరి దుంతవో మరి ఇక పంతవో తెలియాలి, ఆడ పోయినా కలుస్తుంది. నాతో అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. నీ వయసు కాదు, ఆమె తట్టుకునేంత దమ్ము లేదు నీ కాడ. చెట్టు కాకులు ఎందుకు కాసారా? చెట్టు కాబట్టి కాకులు వస్తాయి.
అంతేనా? జామ చెట్టు జాంకాయలు ఎందుకు కాస్తాయి? జామ చెట్టు కాబట్టి జాంకాయలు కాస్తాయి, మాడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాస్తాయి. మరి ఇంకా కాయ కాయలే అటగా. చూసావా? ఎవరయ్యా చెప్పారా? నువ్వు గట్లుంటావు ఏదన్నా? ఏ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారా? నీతో అవుతుందా కాదరా, నీకు లేదురా అంటే నేను వేస్తా పూయిస్తా పోక్తా అంటున్నా అని నేను అంటున్నా, మాట్లాడుతున్నాను. ఎప్పుడా గంట ఉందంట కానీ టంగు అంటలేదంటగా. మీది పోతున్నాం అంట, తుస్తు అంటున్నాం అంట, దగ్గర దాకా పోతున్నాం అంట, దూరం జరుపుతున్నాం అంట. అట్లా నాకు మస్తు మంది చెప్పారు. ఎవడో చెప్పిండు నీ వయసుకు నీ ఇట్లా నడుస్తున్నా అంటాడు. గట్లా ఎందుకు నడుస్తున్నావు? అన్ని శిఖలు పడుతున్నావు అంట. వాళ్ళతో నీళ్ళతో తిరిగి చెక్క పైన చేస్తున్నావు అంట. చక్క ఉంచి చక్క ఉండు. నేను ఎంక్వైరీ చేసిన ఈడేసుంటాడు ఏం కథ, ఈయన అలవాట్లు ఏంది, వంతో తిరుగుతాడు, వంతో ఏంది నైట్ వేస్తామంట గారా, గుంచుతామంట గారా, రోజు ఉఫ్ అంటామంట గారా. అవునా అబ్బే? అవునా? సిగరెట్ అంత ఉన్నావు నువ్వు? ఇదే ఎక్స్ట్రా మాట్లాడితే కోసి కారం పెడతారు చేపకి. సిగరెట్ అంత లేవు, సిగరెట్ గుంచుతామంట నాకు అన్నారు, నేనైతే చూడలే. అర్థమైందా? అని పర్సనల్స్ జర్రా ఏం చేయడు కానీ జర ఇదే బ్యాటరీ లేవదని అదొకటి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కుతలేదంట ఫోను. ఎందుకు కొన్నారా మరి? మంచి ఫోన్ కొనాలి, మనిషి ఇచ్చిన నన్ను అడుగుకోవాలంటే. ఫోన్ షాప్ నువ్వు ఫోన్ చేస్తేనేమో ఆడ ఇచ్చింది నేను తీసుకున్నా అంటుండు. ఇక ఇచ్చిన పని తీసుకుంటా, ఇచ్చిన ఫోన్ తీసుకుంటా. సెకండ్ హ్యాండ్ ఉన్నాడు ఫోన్. ఈ సెకండ్ హ్యాండ్లోకే పోతట్టుండు కదా నాయన. చెప్పరా నువ్వు చెప్పరా? సెకండ్ హ్యాండ్ ఫోన్ వల్ల అడగాను. సెకండ్ హ్యాండ్ లోనే చూస్తుండు. అయితే అదే ఫోన్ నేను కంట్రోల్ అవుతలేదు. ఇక ఒడ్డ ఒడిచిపోతుంది, అది బొట్టు అదుపు తప్పి పోతుంది. దాన్ని రాకే ఇచ్చిన ఫోన్ ని. ఏమైతుంది తీసుకో చూడంటే అటు ఇటు పోతుంది. అమ్మ నేనే కదా దాన్ని సై చేసి పెట్టిన ఇచ్చిన. అరే పోరయ్యా దాన్ని అంటే ఇప్పుడు ఈయనకి చూపించినావా రామయ్య దాన్ని? ఈయనకి ఇచ్చినావా? అరే రైలు పట్టాల మీద రైలు చక్కగా పోవాలి, తప్పింది అనుకో బోల్తో కొడుతుంది. అర్థం చేసుకో. రైలు పట్టాల మీద పోగొడుతుంది. వయసుకు మించి చేయొద్దు సరేనా? లేస్తలేదు అంటుర్రు, ఆంట్లు ఎమ్మడి పోతురు అంటుర్రు. ఇన్ని కథలు పడకు. ఆడు రమ్మంటారు, వీడు బుడ్డ పోరాడుగా ఈయన రమ్మంటే ఏం కాదు, ఏం కేసు కాదు అని పిలుస్తారు. తర్వాత వేసినాక నీకేస్తారు, జైలుకి సిక్కేస్తారు, ఊరేస్తారు. అర్థమైందా? ఇతగాడే అంటారు. మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు లారీని ఎట్లా ఆపుతారు తెలుసారా? ఆండితో కాదు, గేర్లతో. స్టీరింగ్ ఉంటే బొచ్చు గేర్ ఏంది, స్టీరింగ్ పట్టుకొని ఇట్టు అటు వస్తానా? నువ్వు కాదు దమ్ముందారా? ఏంటి నువ్వు వేరే లారీని పెట్టి నువ్వు కేయాల్సిందే, నీ బతుక అయితే నేర్చుకోరా అన్ని. అరే నువ్వు ఓన నడిపితే మజా వేరుంటుంది. నువ్వు బయట పెట్టి నడిపిస్తే నొక్కిసినా కానీ వాళ్ళ మజా అంత ఉత్తుతే అంత డమ్మి బుక్ అవుతుంది. సరేనా? అన్ని ఏ బండి పడితే ఆ బండి ఎక్కకు, మంచి బండిని చూసి దోలాడుకో సరేనా? అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు కొంటున్నావు మరి, నువ్వు ఇట్లా సెకండ్ హ్యాండ్ మరి అట్లా అని చెప్తున్నావు. మళ్ళీ ఇంకోటి ఛార్జ్ అవుతుందంట కానీ మళ్ళీ జల్లి దిగిపోతుందంట. మరి ఎందుకో మరి ఏం చేస్తున్నావు? బ్యాటరీ ఫుల్ నైట్ పూట ఎటో పోతున్నావు అంట గారా, మొత్తం గోడలు దుంకుతున్నావు అంట నైట్. ఎందుకు నీకు గోడలు చెట్లు ఎక్కుతాడు మేము. చెట్లు ఎందుకు ఎక్కుతున్నావు రాత్రి? అడు బాగుతున్నావు? కొండలు ఎక్కుతున్నావా లేదా చిన్నపాటి జామ చెట్టు ఎక్కుతున్నావా పెద్దపాటి? కళాకారుల ఫ్యామిలీ మరి గజ్జ కడితే నిద్రపోతుంది. చింత చెట్టు ఎక్కుతున్నావా? పెద్ద జాంకాయలు తింటావా చిన్న జాంకాయలు తింటావురా? నీకు అరే పండు మాకిన జాంకాయలు ఇష్టమా లేకపోతే జర కచ్చ జాంకాయలు ఇష్టమా? కచ్చయా? మరి పండు జాంకాయలు తెరవేందుకు పోతున్నావురా నువ్వు? నాకు మాత్రం జర మీడియం సైజ్ ఉండాలి, నోట్లో పెట్టుకొని కరిగిపోవాలి. సరే కానీ అన్ని అలా అవలపుకు శాతం లేక కానీ సరేనా?